జై శ్రీరామ్. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే ఇతడు, రామచంద్రుడితడు రఘువీరుడు. సీతాదేవి పాలిట చింతామణి ఇతడు, గౌతమ భార్య పాలిట కామధేనువు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే ఇతడు, రామచంద్రుడితడు రఘువీరుడు. ధర్మ పరిపాలన, రామరాజ్యం అనేది ఎక్కడా కూడా ఏ ప్రదేశంలో ఈ భూమి మీద ఎక్కడ వెతికినా అలాంటిది దొరకదు. అంతటి మహత్తరమైనటువంటి శ్రీమన్నారాయణుడు రామచంద్రుడుగా వచ్చి తాను ఆదర్శంగా నిలిచి అందరికీ ఆదర్శంగా మార్గం చూపెట్టినటువంటి వాడు పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఆయన యొక్క రామరాజ్యంలో పరిపాలన ఆయన స్వయంగా కష్టాలు ఎదుర్కొన్నాడు, కానీ ఇతరులను కష్టపెట్టాలనుకోలేదు. సామాన్య మానవులు కష్టపడకూడదు, సామాన్య మానవులు దుఃఖపడకూడదు, సామాన్య మానవులు బాధపడకూడదు, ఎవరి చేత పీడించబడకూడదు, పీడించబడే వాళ్ళు ఉండకూడదు. ఎవడు పీడిస్తున్నాడో వాడిని వెంటనే సంహరించాలి. ఇలాంటి తత్వం కలిగేటువంటి శ్రీ రామచంద్రుడు సకల గుణాభిరాముడు. చంద్రుడికి 16 కళలు ఉంటే ఈయనకి 66 కళలు ఉన్నాయి. ఈ రామచంద్రుడు అంటేనే ఆనందంలో మునిగి తేలిపోయేటటువంటి అనేక మంది ఉన్నారు. సత్యనిష్ఠుడు ధ్యానం ముగించుకోగానే గ్రామస్తుల్లో ఒక స్త్రీ చాలా దీనావస్థలో పైకి లేచి, గురువుగారు మీరు ఏమో చెప్తున్నారు, మంచిగా ఉండాలి అంటున్నారు, అందరూ మంచిగా మారాలి అంటున్నారు. ఎంతమంది మారుతున్నారో ఎంతమంది మారటం లేదో నాకైతే తెలియదు, కానీ నా జీవితం మాత్రం చాలా దీనావస్థలో ఉంది అని చెప్పింది. మా సర్వదీనులకు దిక్కైన వాడు దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. నీ యొక్క కష్టం మీద చెప్పుకో, ఆ పరమాత్ముడికి చెప్పుకో. నీ కష్టాలేవో తెలుసు, నీవు ఏ బాధల్లో ఇరుక్కున్నావో తెలుసు, ఏ సమస్యలతో పోరాడుతున్నావో కూడా తెలుసు. నీ సమస్యకు సహకరించే వాళ్ళు ఎవరూ లేరని కూడా నీకు తెలుసు. నీ బంధువులు బాంధవ్యులు అందరూ కూడా ఒకప్పుడు నీ దగ్గర ఉండిందంతా కూడా బాగా తిని సంతోషించి ఈరోజు నువ్వు సర్వం పోగొట్టుకున్నావు కనుక అందరూ నేను దూరంగా విడిచి వెళ్ళిపోయారు. అయితే ఎవరు విడిచి వెళ్ళినా భక్తి మాత్రం మనల్ని విడిచిపెట్టదు. నీలో అది కొంచెం తగ్గింది. భగవంతుడి నమ్మకుండా నువ్వు చేశావు కనుక నేను నీకు చెప్పేది ఒకటి, పరమాత్ముడి మనసులో పెట్టు. ఎలా పెట్టుకోవాలి పరమాత్ముడి మనసులో తెలుసా? మనలో ఆయన ఉన్నాడు అని నిత్యం ఆలోచన ఉండి మనం ఆయనలోనే ఉండాలి అనే ఆలోచన కలగాలి. మనం ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి అంటే ఏముండాలి? అన్ని పరమాత్మునికి ఉన్నటువంటి మంచి గుణాలు ఉన్నాయి. ఎప్పుడైతే నీలో సద్గుణాలన్నీ ఒక్కొక్కటి పెరుగుతూ వస్తుందో పరమాత్మ చూపులు నీ మీద పడుతూ వస్తుంది. తల్లి, ఇది సత్యం, అబద్ధం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం కాదు. ఎవరైతే పరమభక్తులైన వాళ్ళు పిలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడో శ్రీమన్నారాయణుడు, ఆ వెంకటేశ్వరుడు వెంకటాద్రి మీద కొలువై 7 కొండలలో నిత్యం దివ్య తేజస్తో వెలిగిపోతున్నటువంటి ఆ 7 కొండలు ఆయన యొక్క 7 కుండలినీ యోగాన్ని చెప్పబడిన షట్చక్రాలు దాటిన తర్వాత సహస్రార చక్రంలో నివసిస్తున్నాడు. అంటే ఏమి? సకల జ్ఞాన పరిపూర్ణమైన తర్వాత మనం మానవులకు కూడా అంత జ్ఞానం ఉందని చెప్తారు ఆయన. పరిపూర్ణమైన తర్వాత మనకు శిరస్సు పైభాగం మన మధ్య సహస్రార చక్రం అనేది ఒకటి ఉంది, 1000 కమలాలతో వికసించి ఉంటుంది. అంటే ఏమి? అంతటి భక్తి మనలో ఉండాలి. ఎంత భక్తి ఉంటే కమలం వికసిస్తుందో సూర్యకాంతి తగలగానే వికసిస్తుంది. అటువంటి స్వరూపంగా మనం మారిపోవాలి.
ఆయన ప్రేమకు నోచుకోవాలంటే, ఆయన కరుణకు పాత్రులు కావాలంటే, ఆయన ప్రేమకు మనం నిరంతరం దాస్యం చేయాలి. చిన్న దాస్యం కాదది. ఆయన గుడి ముందర చీపురు పట్టుకొని చిమ్మిడమే గొప్ప మహత్తరమైనటువంటి సేవ. అంతకంటే ఇంకో గొప్ప సేవ ఇంకొకటి లేదు. ఆ అదృష్టం కావాలని కోరుకోవాలి ఎవరైనా సరే. శ్రీమన్నారాయణుడు స్వయంగా వెలిసినటువంటి తిరుమలగిరుల్లో ఒక ప్రాంతంలోనైనా చిన్న చీపురెత్తుకొని చిమ్మి శుభ్రం చేస్తే పరమాత్మ అనుగ్రహం వారి మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలా ఎవరు తను నమ్మి నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, భక్తితో ఆచరిస్తూ ఉంటారు, కర్మలు చేస్తూ ఉంటారు. కర్మల యోగంలో అది చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. యోగస్థ కురు కర్మాణి సంయం తత్వా ధనంజయ సిద్ధ్యాసిద్ధ్య స్తమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఏమంటాడు ఆయన? యోగము అంటే ఏమిరా నాయన అంటే, అన్నిటినీ సుఖాలను దుఃఖాలను సమానంగా చూడడమే యోగము. యోగస్థ కురు కర్మాణి, యోగాలు చెయ్యి, కర్మలు చెయ్యి. యోగం అంటే ఏమి? యోగం అంటే ముక్కు మూసుకొని ఒక చెట్టు కిందనో లేకపోతే కషాయ వస్త్రాలు కట్టుకొని ఇంటింటికి పోయి తిరగడమో కాదు. కర్మ కూడా యోగమే. ఏ కర్మ? ఫలితాలు ఆశించకుండా నువ్వు చేసే కర్మ. కర్మలు చేయకుండా ఎవడైతే కొమ్ములు కూర్చొని ఏదో మోసంతో కుట్రలతో సంపాదించుకొని దాన్ని తింటూ కూర్చుంటూ పనికిరాని మాటలు చెప్పుకుంటూ పనికిరానిటువంటి విషయాల గురించి ఆలోచిస్తుంటారో వాళ్ళు ఎప్పటి కూడా భగవంతునికి దగ్గర చేరలేరు. భగవంతుడి అనుగ్రహానికి అస్సలు రాదు, అని రాదు. ఇది స్వయంగా మన యొక్క జీవితాల్లో మనం అనుభవించి తెలుసుకోవచ్చు. అనుభవిస్తే కానీ ఇది తెలీదు. ఆనందం నేను కావాలనుకుంటే ఊరికే రాదు. ఎవరైనా ఆనందం కావాలనుకుంటే వెంటనే వచ్చేది. ఆచరించాలి. శ్రీమన్నారాయణుడు చెప్పింది ఆచరించాలి. కనుక కర్మలను విడిచిపెట్టవద్దు. కర్మలను విడిచిపెట్టి ఎంత పాపమో తెలుసా? నీకు అప్పచెప్పిన కర్మలన్నీ చెయ్యి. అలా చేయాలైతే ఆ కర్మలు నీతితో, నిజాయితీతో, భక్తితో, ధర్మంతో, ఆర్ద్రతతో, ఆరాధనతో అన్ని వేళలా నీ మనసు ఆయన పాదాల మీద లగ్నం చేయాలి. పాదాల మీదనే, ఇంకా ఆయన ధరించిన ఆభరణాల మీద కాదు. అనేక మంది పోగానే ఆయన ధరించినటువంటి అనేక దివ్యాభరణాలు చూస్తారు. ఆ దివ్యాభరణాలని ఎట్లా వచ్చింది స్వామికి? మా తల్లి మా అమ్మ లక్ష్మీదేవి ఇచ్చింది కాబట్టి ఆయన అంత దివ్య అలంకార భూషితుగా ఉన్నాడు. కానీ మా తల్లిని ఎప్పుడు కూడా పాఠశాల చేసుకుంటున్నాడు మా తల్లి దగ్గర. సరే ఏదో ఆయన ఇంకేం చేస్తాము? ఆయన రాజు, చక్రవర్తి, సార్వభౌముడు, సృష్టికే సార్వభౌముడు. కనుక నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.